తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పోరాటాన్ని తెలియజేసే నృత్య రూపకాన్ని పురాణిపేట చిన్నారులు హృదయపూర్వక స్వాగత సుమాంజలు. కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా PRQTS జగిత్యాల వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బోయినపల్లి ఆనందరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆహుతులు, నేత్ర వైద్యునిగా తన ఉచిత సేవలతో ఎందరో చూపుని ప్రసాదించి ఇంటి వెలుగుగా వెలిగి ప్రజాసేవ ప్రస్థానంలో కొనసాగుతున్న మన గౌరవ జగిత్యాల శాసనసభ్యులు శ్రీ మాకుమూరి సంజయ్ కుమార్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఓకే మా అందరికీ పెద్దన్న కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు శ్రీ పూర రఘుత్తం రెడ్డి గారిని, అలాగే అందరికీ ఆత్మీయుడు పంతం వెంకటరాజు సిద్దిపేట, అలాగే జగిత్యాల అర్బన్ ఆహ్వానిస్తున్నాం.
మేడిపల్లి మండల విద్యాధికారి శ్రీ జి నరేశం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ చక్కని నృత్య రూపకాన్ని రూపొందించి మనకు అందించినటువంటి జిహెచ్ఎస్ గర్ల్స్ విద్యా జ్యోతుల్ని విద్యా కుసుమాల్ని అభినందించే కార్యక్రమాన్ని ముందుగా या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना देवैः सदा वन्दिता सरस्वती भगवती నిశేషజాడ్యా అందరూ ఆశీర్వాదాల్సింది కృషిని శ్రమను విద్వాంసులు మాత్రమే గ్రహించగలరు గౌరవించగలరు అనే సూక్తియే ప్రేరణగా కొనసాగుతున్నటువంటి పిఆర్టీయు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ తెలంగాణ స్టేట్ విద్యారంగ సమస్యల సాధన కోసం ఉపాధ్యాయ సంక్షేమం కోసం అలాగే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి నడుస్తున్నటువంటి ఈ సంఘం ఈరోజు 100% ఉత్తీర్ణత సాధించినటువంటి మనం కష్టపడి గత సంవత్సరం అంతకుముందు 3 సార్లు హైట్రిక్ సాధించడం, లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వాటితో కూడిన ఫలితాలు సాధించడం దానికి మనందరి కృషి ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఊరి మనబడి కార్యక్రమం 30 లక్షల వరకు ఉన్న పాఠశాలలో అభివృద్ధి పనులు కొంత సాగుతున్నప్పటికీ 30 లక్షలు దాటిన వాటికి టెండర్లు పిలవడం జరుగుతుంది. దానికి కొద్దిగా కాంట్రాక్టర్ల ముందుకు రావాల్సిన ఆలోచనని ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా మన పిఆర్టీయు ఉపాధ్యాయులు 317లో కొంత నష్టం జరిగినప్పటికీ ఈరోజు బదిలీలు పదోన్నతుల విషయంలో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్న సంజయ్ అన్న మనకు గతంలో పిఆర్సీ ఇచ్చే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఉపాధ్యాయులకు పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కోరిండ్రు. ఆ టైంలో మన పిఆర్టీ నాయకులు కూడా అక్కడనే శాసన సభలో వారి ద్వారా పోయి అడగడం జరిగింది. దాంతో పిఆర్సీ పెంచడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు కూడా మా బదిలీలు పదోన్నతులు లేవు, బదిలీలు లేక 4 సంవత్సరాలు అవుతుంది, పదోన్నతులు లేక 8 సంవత్సరాలు అవుతుంది. మా ఉపాధ్యాయులు కొద్దిగా నిరాశతో ఉన్నారన్న. దీన్ని కొద్దిగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు తొందరనే బదిలీలు పదోన్నతులు ఇప్పించవలసింది. గౌరవనీయులైన ముఖ్య అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి 10 GPA సాధించిన స్టూడెంట్స్ అందరికీ, వారి యొక్క తల్లిదండ్రులకి మరియు టీచర్స్ అందరికీ శుభోదయం. మాకు 10 GPA రావడానికి మా టీచర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మా విజయం వెనక వారి యొక్క కృషి కూడా ఉంది. వారు మాకు డైలీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మాకు క్లాసెస్ అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకునే దానికన్నా వీళ్ళు చెప్పిన టీచింగ్ చాలా బాగుంది. నేను స్టార్టింగ్ ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకున్నా. దాంతో కంపేర్ చేస్తే నాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది. మా స్కూల్లో ఉన్న స్టాఫ్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఈ స్థాయిలో
ఉంచారు. ఓన్లీ ఇప్పుడే అని కాకుండా కూడా మాకు స్టార్టింగ్ నుండి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. 8th కూడా మా స్కూల్లో NMMS 2 మెంబర్స్కి వచ్చింది మేము రాసినప్పుడు. ఇప్పుడు మేము 2 years 24,000 స్కాలర్షిప్ కూడా తీసుకున్నాం. అండ్ ఇప్పుడు 10th క్లాస్లో మొన్న నేను మేధాకి కూడా సెలెక్ట్ అయ్యాను. దానికి కూడా మా సార్సే కారణం. అండ్ ఇంట్లో కూడా మా పేరెంట్స్ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. 10వ తరగతి లోపల 10 GPA సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కృషి ఎంతో ఉండడం వల్ల ఈ 10 GPAను సాధించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళతో పాటు కూడా మన ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల కృషి ఇంకా ఎంతో ఉంటుంది. మేడం గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్థితిగతులను మనం తెలుసుకొని వాళ్ళని వెన్నంటి ఉండడం వల్ల ఈరోజు 10 GPA సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులకు అదేవిధంగా సాధించినటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నా నమస్కారములు. ముఖ్యంగా మనం పరీక్షల విధానాన్ని మనం చూసినప్పుడు DCP నుండి మనం 4 రకాల పరీక్షలను పెట్టుకోవడం జరిగింది. ఆ పరీక్షలను మనం నిష్ణాతులుగా అంటే పక్కడబందీగా మనము జరిపించి ప్రతి ఒక్క విద్యార్థి హాజరయ్యే విధంగా చూడడం వల్ల రాసినటువంటి ప్రతి ఒక్క స్క్రిప్ట్ని మనము గమనించి ఏ విధమైనటువంటి తప్పులు చేసినారో వాళ్ళ విద్యార్థులకు తెలియజెప్పి అలాంటి తప్పులు చేయకుండా చూసుకోవడం వల్ల ఈ 10 GPAను సాధించడం అనేది జరిగిందని చెప్పవచ్చు. కొత్తవరం అని జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు కూడా మరి చూసినట్టయితే గత 2-3 సంవత్సరాల కింద అనుకున్నాం మేము ఎప్పుడైతే ఫస్ట్ ఎలక్ట్ అయినప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని. 1 year పోస్ట్పోన్ చేసినాం. మధ్యలో కరోనా 2 years తోటి అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి అందరికీ కూడా మరి మన సమస్యలు తెలుసు. ఎందుకంటే చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి నేపథ్యం కావచ్చు, తర్వాత వారు సామాజికంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. గ్రామాల లోపల చాలా వరకు ఒక తప్పనిసరి పరిస్థితుల లోపల ప్రభుత్వ పాఠశాల లోపల చదివేటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పిల్లల్లో మరి మంచి నైపుణ్యం కలిగించే విధంగా ఆ విద్యార్థులు మంచి స్థితికి మంచి పొజిషన్కి ఏరే విధంగా ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయనే లోపల సందేహం లేదు. ఇవాళ 38 మంది ప్రధానోపాధ్యాయులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ ప్రభుత్వ విభాగం లోపల 100% సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు 48 మంది విద్యార్థులు మరి జిల్లా పరిషత్ స్కూల్ కావచ్చు, KGBV స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, గురుకుల పాఠశాలలు అన్నిటి లోపల ఉన్నటువంటి 48 మంది విద్యార్థులు మరి ఇక్కడ 10 GPA సాధించినటువంటి విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఫలితాలు మరి మనం ఓవరాల్గా మనం చూస్తే లాస్ట్ 3 ఏళ్ళు మనం హ్యాట్రిక్ సంపాదించినాము. 10 GPA 101st ప్లేస్ లోపల ఉన్నామని చెప్పి మనం చాలా సందర్భాల లోపల చెప్పుకున్నాం. మరి మన కలెక్టర్ గారు రావడంతో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సంఘాల నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసి మొదటి రోజే క్లియర్గా చెప్పారు ఏమనంటే ఈసారి మాత్రం మీరు ఏ రిజల్ట్ అనేటువంటిది కంపల్సరీ క్వాలిటీ ఉంటుంది, తెలియదు అంతకుముందు లాగానైతే ఉండదు, కొంచెం మాకు సహకరించాలి అని చెప్పి వచ్చినటువంటి 2 రోజులకో 3 రోజులకో ఈ వివిధ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్ష కార్యదర్శిని పిలిచి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ పంతాను కొనసాగిస్తూ మొన్నటి ఎగ్జామ్ లోపల మనం చూసినాం. ఎవరు జెడ్పీ CEO కావచ్చు, లేకపోతే మనం చూసినట్టయితే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, తహసీల్దార్లు, తర్వాత MPDOలు అందరినీ ప్రతి సెంటర్కి ఒక మన దగ్గర సిటీ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎవరినో భయపెట్టాలని కాదు, లేకపోతే ఎందుకంటే పిల్లలకు కూడా నాణ్యత అనేది ఉంటేనే పొద్దున మంచి పొజిషన్కి వెళ్తారు. ఆ చదివినటువంటి పిల్లలు ఆ సార్థకత ఉంటుంది వాళ్ళ యొక్క జీవనానికి. ఎందుకంటే అందరికీ 10 GPA వచ్చి అన్ని స్కూళ్ళు 100% వస్తే మరి నాణ్యత లేనటువంటి విద్యార్థులు అంతకుముందు జగిత్యాల పిల్లలు అనేటువంటి పరిస్థితి అంతకుముందు మనకు కాలేజీ లోపల చెప్తుండే. ఇవాళ 10 GPA వచ్చిన పిల్లలు ఎక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినా కూడా మంచి పొజిషన్ లోపల వాళ్ళు మంచి కాలేజీ లోపల ఫ్రీ సీట్స్ కూడా రావడం జరిగింది ప్రైవేట్ కాలేజీ లోపల. మరి ఈ ఒరవడి
రావడానికి కారణం ప్రధానంగా ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క చొరవ మరియు మన జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరూ మరి మన జిల్లాకు విద్యా విభాగానికి ఏదైతే ఉందో అర్జునుడు మరియు శ్రీకృష్ణుని లాగా మనం చూసినట్టయితే ఒక ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. మరి ఇక్కడ కలెక్టర్ గారి చొరవతో ఇంకా ఎంఈఓలను కొద్దిగా ఇబ్బంది పెడుతున్న సందర్భం వాస్తవానికి ఏంటంటే ఆ పెట్టినటువంటి సందర్భం లోపల ప్రధాన ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రతిరోజు ఏ రకంగానైతే పిల్లల కోసం మీరు ఏదైనా చేయండి, కంపల్సరీ రిజల్ట్ ఓరియంటెడ్గా, స్కూల్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా హెడ్ మాస్టర్స్ కూడా చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు కూడా బాగా జరుగుతున్నారు. సో మన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు స్ట్రెంత్ కూడా చాలా పెరిగిన సందర్భం. ప్రభుత్వ పాఠశాల లోపల ప్రైవేటు పాఠశాల నుండి మన పాఠశాలకు వలసలు వస్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ మనం చూస్తే ఏ పట్టణంలో చూసినా కూడా కనీసం మనం ఒక 30,000 40,000 లేని ప్రైవేట్ పాఠశాల కూడా చదివే పరిస్థితి లేదు. మరి వాళ్ళ అద్భుతంగా గురుకుల పాఠశాలలు మన రాష్ట్రం లోపల మన కేసీఆర్ గారు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిల్లలు ఏదైతే ఉందో మంచి నాణ్యమైనటువంటి భోజనం వాళ్ళకి అందుతుంది. మోడల్ స్కూల్ లోపల కావచ్చు, కేజీపీ లోపల కావచ్చు, ఈవెన్ మన జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లోపల కూడా మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం ఉంది. సో పిల్లలు కూడా ఏదైతే ఉందో అనవసరంగా ఆర్భాటాలకు లేకపోతే ఆ యూనిఫామ్ లేకపోతే ఇంకేవో వాటి కోసమో తప్ప వేరే ఇంకేది కూడా మనం అంటే ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. మన యొక్క ప్రమోషన్, మనకు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రమోషన్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం కష్టపడి పనిచేస్తే ఇంకా అద్భుతమైనటువంటి విజయాలని, ఇంకా ఎక్కువ సంఖ్య లోపల స్కూల్స్ కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, రేపు పొద్దున ఇంతకంటే పెద్ద హాల్ లోపల మనం కార్యక్రమం నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా 10 GPA రాగానే సంతోషపడి ఆగిపోవద్దు. రేపు పొద్దున ఇంటర్మీడియట్ లోపల కూడా ఇదే ఒరవడి సాధించి మెడిసిన్ సీట్లు కావచ్చు, లేకపోతే IIIT సీట్లు కావచ్చు, మంచి పొజిషన్ పోవాలని చెప్పి కోరుకుంటున్నా. మరి ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మాకైతే రఘోతమన్న ఆయన చూపించినటువంటి స్ఫూర్తి. కంపల్సరీ మీరు నెలకొక కార్యక్రమం ఈ యొక్క మన సంఘం తరఫున చేయాల్సి ఉంటుంది. ఏ కార్యక్రమం కూడా మీరు విడిచిపెట్టవద్దు. ఏ అవకాశం ఉపాధ్యాయుని ప్రధాన ఉపాధ్యాయుని కలిసే అవకాశం ఉండాలి అనేటువంటి ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నాం మీకు. మరి మొన్నటికి మొన్న సంజయ్ అన్న గారి కృషి, రఘోతమన్న గారి కృషి, కలెక్టర్ గారి యొక్క చొరవ, మనం అప్లికేషన్ ఇవ్వగానే ఒక వారం 10 రోజుల లోపల పిఆర్టీ సంఘ పక్షాన మనం అప్లికేషన్ ఇవ్వగానే ఒక వారం 10 రోజుల లోపల ఆర్ఎన్బి ఈఈ గారి నుండి వివరాలు తెప్పించుకొని మన దగ్గర 11 గ్రామాలకు కొత్తగా 11% నుండి 13% హెచ్ఆర్ఏ వచ్చే విధంగా మనం కృషి చేయడం జరిగింది. మరి అన్ని రకాలుగా మనం చూస్తే సమస్యలు ఉంటాయి, ఇవాళ కాకపోతే రేపు తీరుతాయి. కానీ మనం చేసే పని మాత్రం ముఖ్యంగా ఇవాళ మనం ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రతిభా పురస్కారాలు. మరి ప్రతిభా పురస్కారాలు మనం సాధించాలన్నా, రేపు పొద్దున మంచి పొజిషన్ పోవాలన్నా మన యొక్క ఏదైతే పనితీరు ఏదైతే ఉందో అది కూడా కంపల్సరీ ఉండాలి. మనం ఏ స్థాయి నాయకులమైనా, ఏ సంఘ నాయకులమైనా మనం మొదటి కర్తవ్యం మనం ప్రాథమికంగా ఉపాధ్యాయులం. మనం చక్కగా చదువు చెప్పినాడు, మన పిల్లలు మన సొంత పిల్లల్లాగా చదువుకోవాలనేటువంటి ఆలోచన మనకున్న రోజు ఇవాళ ఇంకా ఇంతకంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం మొత్తం రాష్ట్రంలో కూడా చూస్తామని చెప్పి నేను కోరుకుంటున్నా. కంపల్సరీ ప్రభుత్వ పాఠశాలలే. రాష్ట్ర శాఖ పక్షాన వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇటువంటి కార్యక్రమం దాదాపు గత 6 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేకుండా మంచి ఆలోచన దృక్పథంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇట్టి సమావేశానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏవైతే మన ప్రభుత్వ పాఠశాలలో రావడం జరుగుతుందో వాళ్ళకు మంచి సంకల్పంతో చేసే సంఘమే పిఆర్టీ సంఘం. మేము హక్కులే కాదు, విధుల విషయంలో కూడా అనేక కష్టపడుతూ ముందుకెళ్తున్న ఉపాధ్యాయుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ తరఫున అభినందిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో 2 సంవత్సరాల్లో కరోనా వారి వల్ల గతంలో పిల్లగారి చేతిలో ఫోన్ ఉంటే కొట్టేవాళ్ళం. కరోనా వచ్చిన తర్వాత పిల్లగారి చేతిలో ఫోన్ లేకపోతే కొట్టే దశ నుంచి కూడా ఈరోజు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు కష్టపడి ఒక జగిత్యాల జిల్లాలోనే అన్ని క్యాడర్లో ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, కేజీబీలు, మోడల్ స్కూళ్ళు, ఇతర గురుకుల పాఠశాలలందరూ కూడా ఇంత 10 GPA సంపాదించడం అంటే మామూలు విషయం కాదని సందర్భం తెలియజేస్తున్నారు. నిజామాబాద్లో 2011 సంవత్సరంలో ఏదైతే ఒక ఉపాధ్యాయుడు ఏదైతే కుమారుడు 10 GPA సంపాదించిన తర్వాత కష్టపడి ఈరోజు నాగర్ కర్నూలు
కలెక్టర్గా ఉదయ్ ఉన్నాడంటే మీ యొక్క కష్టం ఎట్టుపోదు, కష్టపడాలి. ఇంతకుముందు అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా ఈ ఇద్దరితో ఆగిపోకుండా ఇంకా కష్టపడి ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా సివిల్లో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంఘాన్ని పిలిచి స్వయంగా ఫోన్ చేసి లంచ్ ఏర్పాటు చేసి కూర్చుని అనంతరం 4-5 గంటల సేపు చర్చించి సమస్యల పరిష్కారంలో ఏమున్నాయో పేపర్ మీద రాసి అంటే నేను శ్రీపాల్ రెడ్డి గారు కూర్చొని లంచ్ అయిన అనంతరం 4-5 గంటలు చర్చించినాం. తదనంతరం ఆ చర్చల పరంపరంగా మీరు ఒక పని చేయాలంటే దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 2 ఎమ్మెల్సీలు గెలిపించడం జరిగింది. తదనుగుణంగా గెలిపించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్సీలు పిలిచి సమస్యల పరిష్కారంలో ఏమున్నాయో చెప్పండి అంటే అన్ని చెప్పడం జరిగింది. పిఆర్టీ చరిత్రలో 50 ఏళ్ల చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నిండు శాసనసభలో మా పేరు తీయడమే కాదు మాజీ ఎమ్మెల్సీ పేరు తీసి ఈ పిఆర్టీ నాయకులతో చర్చించి నేను జీవోలు ఇస్తున్నానని నిండా శాసనసభలో ఏనాడైనా జరిగిందా దయచేసి అర్థం చేసుకునే అవసరం ఉంది. అటువంటి జీవోలు ఈరోజు నేను కేసీఆర్ పుణ్యాన్నో నాటువంటి వాళ్ళు ఎందరో సీనియర్ ఎంఈలు కూడా ఈరోజు 61 సంవత్సరాలు పెరుగుదలతో 18,600 మంది ఉపాధ్యాయులకు మనకు లాభం పొందిన విషయాన్ని సందర్భం తెలియజేస్తున్నాను. 30% పిఆర్సీ మొన్నటికి మొన్న మేము నర్సరావుపేటలో మా యొక్క ఈనాడు విలేకరు యొక్క తండ్రి చనిపోయిన సందర్భంలో దశదిన కర్మకు వెళ్ళిన సందర్భంలో 96 డిఎస్సికి నా డిఎస్సి చేస్తే సుమారు వాళ్లకు మనకు 15,000 తేడా ఉంది. ఇటువంటి దాన్ని చేసే విధంగా రాష్ట్ర శాఖ 30% పిఆర్సీ. ఇంకోటి తెలుసో లేదో పిఆర్టీ చరిత్రలు కాదు ఏ చరిత్ర చూసినా కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఓన్లీ పిఆర్సీ ఇచ్చిన వైనం చూసినాం. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంట్రాక్ట్ హౌస్ పేసింగ్ ఏదైతున్నారో వాళ్ళకు కూడా ఈరోజు 30% పిఆర్సీ ఇచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మిత్రులారా. గౌరవ ఏదైతే పిఆర్టీ సంఘం సమస్యల పరిష్కారంలో ఒక సమస్య పరిష్కారం కావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 చిత్రంలో తనే స్వయంగా ఫోన్ చేసిండు. ఆల్రెడీ హ్యాపీ అని అన్నాడు. కానీ ఒక్క హ్యాపీ లేదు. 2003 వారికి పాత పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో అది ఒక్కటి ఉందంటే చెప్పుకోండి, ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత పిఆర్టీ మన ఇచ్చే బాధ్యత ఒక ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగిందని సందర్భం తెలియజేస్తున్నాను. ఇంతకన్నా ముఖ్యం 398 రూపాయలపై పనిచేసిన ఏదైతే మన టీచర్ ఉపాధ్యాయులు వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇప్పించే బాధ్యత కూడా రాష్ట్ర శాఖ తీసుకుంటుంది. ఏదైనా కానీ దయచేసి మనం వాట్సాప్లో పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలి తప్ప ఏది పడితే అది పెట్టకుండా మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ గవర్నమెంటే శాంక్షన్ చేసిందంటే దాన్ని దయచేసి అర్థం చేసుకునే అవసరం ఉంది. నేను రాగానే అమరు ఆనంద్ ఒకటే మాట్లాడుతూ అన్నయ్య వాళ్ళ పాఠశాల ఫ్రెండ్ పాఠశాల ఒకటి ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ కాలేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ చేసే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందుల్ని తొలగించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం శాంక్షన్ చేయడం జరిగిందని సందర్భం తెలియజేస్తున్నాను. 1 నుంచి 8వ తరగతి వరకు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదని, అదేవిధంగా మన ఊరు మన పని ద్వారా మన పాఠశాలని గతంలో కన్నా ముందుకెళ్ళాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విధంగా ఆ విధంగా ముందుకెళ్తుందని సందర్భం తెలియజేసుకుంటూ మోడల్ స్కూల్ వాళ్ళకు ఖచ్చితంగా త్వరలోనే బదిలీలు ఉండే విధంగా 317 జీవో ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి ప్రక్రియ అనేది ఆ యొక్క మన మోడల్ స్కూల్ పాఠశాలలో జరుగుతుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ కేజీపీ అయితే కానీ ఇతర ఎవరైనా కానీ పిఆర్టీ సంఘం అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా శాఖకు అభినందించక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అనునిత్యం ఒక సమస్య చెప్తే అంతెందుకు ఇక్కడ ఎంఈఓ భీమయ్య గారు ఉన్నారు. ఆయన పోయిన సందర్భంలో అనుకోకుండా అమెరికాలో ఉండదాల్సి వస్తే వెంటనే మేమే ఉంటుందని ఫోన్ చేసి నీ యొక్క పరిష్కారం ఇది ఉంది, డిఎస్ ఉంది, ప్రిన్సిపల్ జరిగిపోయింది, కమిషన్ జరిగిపోయింది, సెక్రటరేట్ పోయిందని దగ్గర నుండి ఉల్టా మేమే ఫోన్ చేసి సమస్యల పరిష్కారంలో సంఘం ఆ విధంగా పనిచేస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి నా భూతాన్ని మా రాష్ట్ర కౌన్సిల్ సందర్భంగా నిజామాబాద్ లో ఇంతవరకు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు ముంగట. ఎప్పుడైనా అటువంటి సమావేశం ఎప్పుడైనా చూసినా గుండె మీద చేసుకొని సందర్భం తెలుస్తున్నాను. అందరిలో మన్నలు పొందే విధంగా
యొక్క సమావేశం నిర్వహించి సంఘం ఈ విధంగా ఉండే విధంగా ముందుకెళ్ళిన వైనాన్ని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మిత్రులారా పెద్దలు ఇద్దరు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఏది ఏమైనా జగిత్యాల జిల్లా శాఖని అభినందించక తప్పదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అనిమిత్తం రాష్ట్ర సంఘ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంది, సమస్యల పరిష్కారంలో ముందుకెళ్తుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మొన్న గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఈ యొక్క శాలరీ కొద్దిగా లేట్ అనే విషయాన్ని కూడా విన్నవించడం జరిగింది. ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా మనం అనుకున్న డేట్ వరకల్లా ఇచ్చే విధంగా రాష్ట్ర శాఖ గౌరవ ఎమ్మెల్సీ కృషి చేస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల జిల్లా శాఖకు ముఖ్య కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు వేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీయూ, జై. విద్యార్థులకు శుభాశిస్సులు. చాలా సంతోషం, ఎంతో ఉత్సాహంతో 10వ తరగతిలో నాకు 10/10 GPA వచ్చింది. ఇలా ఉపాధ్యాయ సంఘం నన్ను పిలిచి సన్మానిస్తుంది. గురువుల చేత మీరు సన్మానించబడుతున్నారు. మీ అదృష్టం ఒక్కసారి ఎంతో గొప్పలో ఆలోచించుకోండి. మిమ్మల్ని మీ సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన మీ తల్లిదండ్రులు నిజంగా అదృష్టం. ఏ కన్నా బిడ్డ ఎంత ఎదిగితే అంత సంతోషించేవాడు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల్లో ఆనందాన్ని, సంతోషాన్ని చూపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనల్ని కన్నది నిజంగా ఒక మెట్టు మా పాఠశాలలో జరుగుతున్నది, అలా తొలి మెట్టు అని. ఇవాళ మీ జీవితంలో ఒక మెట్టు 10వ తరగతిలో ఒక మంచి స్థాయిలో పాస్ అవడం అనేది, 10/10 సాధించడం అనేది మీ ప్రతిభకు నిదర్శనం. మీరు భవిష్యత్తులో చక్కగా స్థిరపడడానికి అవకాశాన్ని కలిగిస్తారు. ఎప్పుడు కానీ కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. షార్ట్ కట్ ఫర్ సక్సెస్ ఇది ఓన్లీ ద హార్డ్ వర్క్. ఎవరైతే ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఎవరైతే కష్టపడతారో ఆ వ్యక్తికి మాత్రమే విలువ వస్తుంది, పేరు వస్తుంది, అన్ని రకాల సమాజంలో గౌరవించబడతాడు ఆ వ్యక్తి. బాగా పైకి వచ్చిన వాళ్ళందరూ బాగా కష్టపడ్డ వాళ్ళే. కష్టపడ్డ వాళ్ళందరూ పైకి రాకపోవచ్చు, కానీ పైకి వచ్చిన ప్రతి వ్యక్తి కష్టపడ్డ వాళ్ళనే విషయాన్ని మర్చిపోదు. పైకి వచ్చిన ప్రతి వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన అనే విషయాన్ని మర్చిపోదు. కాబట్టి మీ జీవితంలో ఇంకా అత్యున్నతంగా ఎదగాలంటే బాగా ఇష్టంతో మీ కుటుంబాల నేపథ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఇంకా ఈ స్థితిలో ఎదుర్కొన్నా, నా కుటుంబం ఇంకా మధ్యతరగతి కుటుంబంగానే ఎదుర్కొన్నది అని ఒక్కసారి బెరీకి వేసుకుంటే పిల్లల గురించి ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి పిల్లలు అటెన్షన్లో వినాలి. నా కుటుంబం ఇంకా మధ్యతరగతిగా ఎందుకున్నది, అందరిలాగా నేను ఈ దేశంలో ఉండేటువంటి సంపదను, సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయింది. నేను ఆ స్థాయిలో ఎందుకు ఎదగలేకపోయినా అని ఆలోచించాలి. నా కుటుంబం ఎందుకు ఎదగలేకపోయిందని ఆలోచించాలి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో మొట్టమొదటి కారణం మాత్రం, ముఖ్యమైన కారణం మాత్రం మీ తాతలు, అమ్మలు, నాన్నలు, మీ అన్నలు, అక్కలు చదువుకు దూరంగా ఉండడం వలన, చదువు యొక్క విలువను గుర్తెరగకపోవడం వలన, చదివితే ఏం జరుగుతుందో తెలియకపోవడం వలన, వారికి చదవడానికి అవకాశాలు లేకపోవడం వలన ఆ వ్యవస్థ అట్లా జరిగిపోయింది. అట్లా మన కుటుంబాలు ఇట్లా ఉండిపోయినాయి, మధ్యతరగతి కుటుంబాలు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు అట్లా కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి పాప చదువుకోవాలి, సమాజంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. ఈ రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో మన అందరితో సమానంగా కలిసి రావాలనే ఉద్దేశంతో చదువుకోవడానికి అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్నది. అవకాశాలు లేక మన పెద్దలు చదువుకోలే, తప్పు చేయొచ్చు, వాళ్ళని క్షమించవచ్చు. కానీ మీరున్న స్థాయిలో ఇవాళ చదువుకుంటే మీ జీవితాలు ఎట్లుంటాయి, మన విలువ అనేది, హోదా అనేది, సంతోషం అనేది, సంపద అనేది ఓపెన్గా ఎత్తడం చదువుతోటే ముడిపెడుతుంది. ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి అన్ని రకాలుగా జీవితం బంగారమయంగా ఉంటుంది. చదవడం, ఇష్టంతో చదవడం అలవర్చుకోండి. మీరున్నటువంటి ఇవాళ ఉన్నటువంటి మీ వయసుకు సంబంధించి చెప్తే యొక్క 10 ఏళ్ళు, కేవలం 10 ఏళ్ళు మాత్రం, 8-9 ఏళ్ళు కష్టపడి చదివితే ఎంతో అత్యున్నతమైన స్థాయిలో ఉంటాయి. చెప్పండి, చాలా 100% శాతం అది. అన్ని రకాల అవకాశాలు నీకు ఇవ్వాలి. బ్రహ్మాండంగా ఉపాధ్యాయ సంఘం నీ ప్రతిభను చూసి ఇవాళ పురస్కారం అందిస్తుందంటే
ఎన్ని రకాల అవకాశం సమాజంలో ఒకసారి ఆలోచించండి. రోజు చదువు చెప్పే టీచర్ నీకు ఇలా వేదిక మీద సన్మానం చేస్తున్నాడు. ఎన్ని రకాల అవకాశాలు ఒకసారి ఆలోచించండి. మన ఇళ్లలో మన పెద్ద మనుషులు, మా అమ్మాయి ఉంది మా ఇంట్లో, ప్రతి పండుగకు ఫోటోలు తీసి తుడుస్తూ ఉంటారు. దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, పెద్ద మనుషుల ఫోటోలు ఉంటాయి అందరి ఇళ్ళలో. పాత పడ్డ దేవతల ఫోటోలు కూడా పక్కకు పెట్టింది, పాత పడ్డ నా పెద్ద మనుషుల ఫోటోలు కూడా పక్కకు పెట్టుకుంది. కానీ ఆ ఫోటో తీస్తలే. వీడియోనా మన ఇంటికి మూలము వీడియో పెట్టే మనం ఈ స్థాయికి వచ్చినాం, మీరు ఈ ఫోటో ఎప్పుడు తీయద్దని చెప్పింది నాకు. కనీసం ఆ స్థాయిలోనే మనం ఉండాలని కోరుకోవాలి కదా. ఒక పట్టుదల, ఒక కసి, ఆలోచన ఉండాలి కదా. బీ ఫర్ ఎవర్, ఎప్పటికి ఉండాలి మనం శాశ్వతంగా. మన వృత్తి ఎప్పటికీ ఉండిపోవాలి. మన ఆలోచన విధానం 10 మందికి ఉపయోగపడాలి. ఎప్పుడు మన చేతులు ఇట్లా ఉండద్దు, మన చేతులు ఎప్పుడు ఇట్లా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. అది మీ చేతుల్లో ఉన్నది. ఆ మార్పు అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ ఆలోచనలో ఉన్నది, మీ మెదళ్ళలో ఉన్నది, మీ పనితనంలో ఉన్నది. అటువైపు మీ ఆలోచన ఉండాలని చెప్పి చాలా సింపుల్ టాస్క్. అందరు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆకాశం చూడిపల్లే మనలాగా పైకి వచ్చినటువంటి వాళ్ళే. ఎవరు, ఏం పేరు? ప్రెసిడెంట్ గురుము ద్రౌపది చూడండి, ఆ స్థాయికి ఆమెను ఒలుసుకపోయారు. టాలెంట్, ప్రతిభ, ఒక ట్రైబల్ ఉమెన్. ప్రతిభ ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. ఆ ప్రతిభ మీలో దాగి ఉంది. దానికి తగ్గ మీరు ఆలోచన చేయాలి, ఒక ప్రయత్నం చేయాలి, ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. అందరిలాగా నేను బడికి వస్తున్నా, అందరిలాగానే కాలేజీ పోతా అంటే కాదు. ఒక ప్రత్యేకత ఉండాలి ప్రతి వ్యక్తికి. ఒక ప్రత్యేక గల వ్యక్తి సమాజం అంతా పండుకున్నప్పుడు మేల్కొని ఉంటాడు, సమాజం అంతా మేల్కొన్నప్పుడు పండుకొని ఉంటాడు అని చెప్పిన కవి. ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి తప్పకుండా. ఒక స్పార్క్ రావాలంటే, ఒక గొప్పదనం వెలగాలంటే తప్పకుండా ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉండాలి. ఎవరైతే వెనక్కి తీసుకుంటారో, ప్రత్యేకతను ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ గొప్పవాళ్ళే. సో చిరంజీవులారా, మీకు మరీ కోరుతున్నా, గతంలో లాగా దండాలు లేవు చదువు చెప్పేటప్పుడు. దయచేసి కోరుతున్నా, మిమ్మల్ని కన్నీ కష్టపడుతున్నా మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనందం ఇప్పండి. మీకోసం మీ పెద్దలు ఏదైతే ఆశిస్తున్నారో మీ కుటుంబానికి, మీ వంశానికి అది పూర్తి చేయండి. మీ పేరు చిరస్థాయిగా సమాజం ఉండేటట్టుగా తయారు కావాలని చెప్పి మరొకమారు కోరుకుంటూ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ, మా టీచర్లకు సంబంధించి పాఠశాల విషయాలు మన గౌరవనీయులు, మనమంటే బాగా గౌరవించేటువంటి మా సంజన తెలుసు. చాలాసార్లు మేము ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం. టీఆర్సీ రాకముందుకు మిమ్మల్ని పిలవాలి ముఖ్యమంత్రి గారు, టీఆర్సీ ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో నాతోటి మాట్లాడిన ఒకే ఎమ్మెల్యే సంజన. పిలవాలి, నిన్ను పిలవాలి, పిలిచి మాట్లాడాలి, ఎందుకు పిలుస్తున్నాడో ముఖ్యమంత్రి, తప్పకుండా మీకు టీఆర్సీ ఇవ్వాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేను బాగా గుర్తుంచుకుంటా. క్షణాలు అన్న గుర్తున్నాయి లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పిలవడం, మన టీఆర్సీ ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడం అనేది మన అందరి అదృష్టం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల విషయంలో చాలా వెనుకబడింది, చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్న పాఠశాల ఉంది. ఆ పాఠశాల అన్ని రకాల హంగులతో అభివృద్ధి పరచాలని చెప్పి మన ఊరి మనబడేటువంటి పథకాలు తీసుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా 317 చాలా ఒక 9% మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయులందరినీ ఏదో రకంగా వారు కోరుకున్న స్థానాలకు తెచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంకా 2-3% మంది మిగిలిపోయారు. వాళ్ళకు కూడా అతీతంలోనే ఏదో ఒక పద్ధతిలో వారు కోరుకున్న స్థానాలకు చేర్చి ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ మొదలైతే కనుక ఒక జిల్లాకు సంబంధించినటువంటి కొత్త జిల్లాలకు సంబంధించిన సీనియారిటీస్ తయారైతే మళ్ళీ మార్పు అనేది ఉన్నది. 317లో ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయుల స్థానాచలనం కలగదనే ఒక ఉద్దేశంతో కొంత ఆలస్యం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మనం ఈ 10-15 రోజుల్లో 317 సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకొని తప్పకుండా 22,000 మందికి ప్రమోషన్లు, రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ బదిలీలు ఉంటాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తాము. ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా పరిష్కరించే బాధ్యత టీఆర్టీ సర్కార్. కేజీబీవీ సమస్య కానీ, మోడల్ స్కూల్ కానీ, గురుకుల కానీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ,
ఈ రకమైన పాఠశాల 317 ద్వారా బదిలీలు కావాలని కోరుతా ఉన్నారు మోడల్ స్కూల్లో. అతి త్వరలోనే వారికి సంబంధించినటువంటి జీవో విడుదల చేసి ఫస్ట్ 317 ద్వారా జోనల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత బదిలీలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కేజీబీ సోదరి వల్ల ఏ సమస్య వచ్చినా సరే సంఘమే తప్పకుండా వారికంటే ముందుగానే ఊహించి ఆ సమస్యను పరిష్కరించడంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సరే మా టీచర్లకు సంబంధించి ఇతరత్ర సమస్యలు స్కావెంజర్ అడిగారు, మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు చేస్తున్నాం స్కావెంజర్లు ఏమని చెప్పి. 3కు సంబంధించిన డిఎస్సి కానీ 2004 1-10 వరకు నియామకమైన ఉద్యోగులందరికీ, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ తప్పకుండా పాత పెన్షన్ విధానమే త్వరలోనే రాబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 398 వేతనంతో పనిచేసిన వాళ్ళకి 2 రోజులకి ఇప్పించబోతుంది. మా సర్వశిక్ష అభియాన్లో పనిచేసి ఉత్తీర్ణత ఉంది ఉద్యోగం చూస్తున్న మిత్రులు 704 మంది ఉన్నారు. త్వరలోనే వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఆ సమస్యను అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయ సోదరులు అందరికీ మరొకమారు శిరస్సు నుంచి నమస్సుమాన్ని తెలియజేస్తాం. రేపు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు అందరూ ప్రభావితం అయ్యేలాగా ఒక మంచి ఎజెండా అంశాన్ని పెట్టి మా పత్రికా సోదరులు ఒక ఎజెండా అంశంగా ఒక బాక్స్ ఐటంగా మిగతా పిల్లలు వచ్చే ఈ 10వ తరగతి ఇప్పుడు రాయబోతున్న పిల్లలు ఇన్స్పైర్ అయ్యేలాగా ఈ ప్రాంత విద్యార్థులు బాగా చదువుకొని పైకొచ్చేలాగా ఒక ఎజెండా అంశాన్ని పెట్టాల్సిందిగా మా పత్రికా మిత్రులు కూడా కోరుతూ, ఒక మంచి అవకాశం ఇచ్చి మా కార్యక్రమానికి హాజరై 2 గంటల నుంచి మేము ఓపికతో కూర్చుంటున్నటువంటి మా సంజన కూడా మరొక వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై రాష్ట్ర నాయకులు శ్రీ కమలాకర్రావు గారికి, అదేవిధంగా సిద్దిపేట నుంచి వచ్చిన వైశం గారికి, జిల్లా అధ్యక్షులు మిత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, ఆనందరావు గారికి, ఎంఈఓలకు, రాష్ట్ర స్థాయి నాయకులు మన రాజు గారు, మిగతా చాలామంది స్టేట్ అసోసియేట్ సభ్యులు అందరూ మనం మాట్లాడుకున్నట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు కొన్ని వందల సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గి దాదాపు మన విద్యా శాతం 10% కూడా లేని పరిస్థితి, చదువు అంటేనే తెలియని పరిస్థితి, అక్షరాస్యత అనేది పూర్తి స్థాయిలో నిరాదరణకు గురైంది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఇంత సువిశాల భారతదేశంలో పాఠశాలలు ఒక 2 లక్షలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వాలు వివిధ లక్ష్యాలు పెట్టుకొని ఈనాడు మెల్లగా 70%కు వచ్చింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలో ఎక్కడ లేని గురుకుల పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం తర్వాతనే అప్పుడు టీవీలలో మనం చూస్తుంటే ప్రతిరోజు స్టాటిస్టిక్స్ ఎప్పుడు ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి, మన దగ్గర ఎన్నే ఉన్నాయని చెప్పి మరొకప్పుడు మనం వింటే కూడా బాధ అనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం చూస్తే ఒక స్కూల్, హై స్కూల్ కరీంనగర్ ఉంటే ఇంకొక హై స్కూల్ మన ఓల్డ్ హై స్కూల్ మాత్రమే. ఈ రకంగా మనం అణచివేయబడ్డాం. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 15 లక్షల స్కూల్ మనం ఏర్పాటు చేసుకొని 12% విద్య నుంచి ఇప్పుడు దాదాపు 70% రీచ్ అయినాం. ఇంకా ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వృత్తి విద్యా కోర్సులు కావచ్చు, చాలా బాధాకరం. ఒక విద్య ఉన్నా కానీ ఒక మోనోటనస్ గా ఒక విద్య జరుగుతుంటే తప్ప ఒక విద్యార్థి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా విద్యా బోధనలు జరుగుతలేవు. అట్లాంటి చట్టం లేదు. విద్యా హక్కు చట్టం అనేది దాదాపు 1965-66 దశకంలో వస్తే ఇప్పటి వరకు కూడా ఒక సరి అయిన రూపకల్పన లేక చాలా మంది విద్యార్థులు చదువుకున్న డిగ్రీలు పొంది అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. ఇవాళ మనం చదువుతూ ఉంటే యువత ఎక్కువ ఉన్న దేశం ఏది ప్రపంచంలో అంటే మన భారతదేశం. కానీ వృత్తి విద్యా కోర్సులలో మాత్రం జస్ట్ 5% మాత్రమే వృత్తి విద్యా కోర్సులలో పోయి చదివిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదే ఇవాళ ప్రపంచంలో ముందున్న దేశాలు, అమెరికా లాంటి దేశాలు అవన్నీ చూస్తూ పోతుంటే, లేదా మన తర్వాత స్వతంత్రం వచ్చిన
సౌత్ కొరియా చూస్తే అది 50% పైన పిల్లలు వృత్తి విద్యా కోర్సులు ఉన్నారు. వాటి ఉపాధి కూడా కల్పించే విధంగా ఉండాలి. అలాంటి తరం రావాలి. మరి ఈనాడు 10th GPA విద్యార్థులు కావచ్చు, 100% వృత్తి సాధించిన స్కూల్స్ టీచర్స్ని కావచ్చు, లేదా మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన గౌరవ కేబినెట్ మంత్రివర్యులు ఉన్నారు. ఈ సందర్భంలో భారతదేశం అంతా కూడా ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. యువత ఏ రకంగా చదువుతో పాటు ఉపాధి పొందే విధంగా వాళ్ళు ముందటికి నడవాలని చెప్పి మరి ఈ సందర్భంలో ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు తెలిసిన కొన్ని విషయాలు, మరి వాళ్ళ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత విద్య ఏ స్థానం ఉంది, మన ప్రమాణాలు ఏంటి అనేది కొన్ని విషయాలు నేను చదివి మీ ముందు ఉంచినాం. మరి దీంట్లో ముందుండడానికి ఇటు ప్రజాపక్షంలో మీరు కావచ్చు, పిల్లలకు తల్లిదండ్రులంత గురువే అన్నిటికంటే గొప్ప. మరి మీరు కూడా వాళ్ళను ఆ రకంగా వాళ్ళను గైడ్ చేసి ఆ పిల్లలు బాగుపడత పౌరులుగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మీరందరూ కూడా దోహదపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన PRTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా PRTU ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డుల సన్మాన సంజయ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, అందుకే ఆచార్య దేవోభవ. Education is the fundamental weapon. Education is the powerful weapon which we can use it to change the world. నేను చెప్పట్లే, నెల్సన్ మండేలా చెప్తాడు. విద్య అనేటటువంటిది మహావృక్షం లాంటిది. దాని యొక్క వేర్లు విషంలా ఉంటాయి. ఎందుకు? కష్టపడాలి. పొద్దున 4 గంటలకు లేవాలి, అన్ని సబ్జెక్టులు చదవాలి, ట్యూషన్ పోవాలి. విద్యార్థులకు మీకే చెప్తున్నాను, ట్యూషన్లు చదవాలి, పోటీ పడాలి, పోటీ ప్రపంచం, కమిట్మెంట్తో కష్టపడాలి. కాబట్టి విద్య ఒక మహావృక్షం. దాని యొక్క వేర్లు విషయంలా ఉంటాయి, కానీ అది అందించేటటువంటి ప్రతి ఫలాలు మధురంగా ఉంటాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాం. ఎందుకంటే విద్య అందించినటువంటి ఫలితమే నేను సాధించినటువంటి ఈ పరిస్థితి. విద్య లేకపోతే ఏమీ లేదు. విద్య యొక్క గొప్పతనం అది. మరి ఈ విద్యను అందించేటటువంటి టీచర్ యొక్క గొప్పతనం ఏంటి? గుడ్ టీచర్, గుడ్ టీచర్ లైక్ ఏ క్యాండిల్. It consumes itself to light for others. ఒక కొవ్వొత్తి లాంటి మంచి టీచర్, ఒక కొవ్వొత్తి లాంటి వ్యక్తి కమిట్మెంట్ తోటి పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి క్రమంలో ఆ కొవ్వొత్తి ఎంతో వందల మందికి, వేల మందికి వెలుగునిస్తూ కరిగిపోతూ ఉంటుంది. ఇది నేను అనలేదు. టర్కీ స్టేట్స్మెన్, ఆథర్, the first president of Turkey, Mustafa Kemal, టర్కిష్ చెప్పినటువంటి మాట. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో, ఒక ఎయిమ్, ఒక టార్గెట్, ఒక ఆబ్జెక్టివ్, అది స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. ఎస్, నువ్వు ఏ స్పీడ్ అని ఎన్నుకో, నువ్వు ఎన్నుకున్నటువంటి ఫీల్డ్ లో నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ రావాలి అంటే కష్టపడి చదవాలి, ఆత్మవిశ్వాసంతో చదవాలి, పట్టుదల ఉండాలి. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మన కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తున్నారు. కష్టపడి చదవాలి. ఇఫ్ ద హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వెపన్, శ్రమే నీ ఆయుధం అయితే విజయం నీ కాళ్ళ ముందు నాట్యం చేస్తుంది. సో కైండ్లీ మై డియర్ లవింగ్ స్టూడెంట్స్, కష్టపడండి, కలలు కనండి. అబ్దుల్ కలాం గొప్ప గొప్ప వాళ్ళ
జీవిత చరిత్రలు చదవండి, వాళ్ళ స్ఫూర్తిని తీసుకోండి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిగా నిలబడ్డప్పుడే తల్లిదండ్రులు కానీ ఆ గురువులు కానీ సంతోషపడతారు. ఈ సమాజం మనకు గౌరవం ఇస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈరోజు ప్రతిభ అవార్డులు పొందినటువంటి విద్యార్థులందరూ కూడా నా బ్లెస్సింగ్స్ అండ్ టీచర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎట్లాగో మీరు అందరూ వచ్చినారు కాబట్టి 2 నిమిషాల్లో మనకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్ర సమర యోధుల యొక్క, వీరుల యొక్క, ధీరుల యొక్క, వీర వనితల యొక్క, మహానుభావుల యొక్క త్యాగాలను స్మరించుకొని ప్రతి ఇంటికి ఈ స్వాతంత్ర సమర యోధుల యొక్క జీవిత చరిత్రలను, వాళ్ళ సిద్ధాంతాలను, జాతీయ పతాకం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వజ్రోత్సవాలకి శ్రీకారం చుట్టారు. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాను. జై భారత్, జై తెలంగాణ. ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం, అదేవిధంగా 10GP సాధించిన విద్యార్థులకు కూడా సన్మానం. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేసిన తర్వాత ఈ రోజుతోటి సంతోషం సంబరంతో పడిపోకుండా మళ్ళీ కూడా ఇంకా వారికి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక సన్మానం అవార్డు తీసుకున్నామనంటే అక్కడితో ఆగిపోకుండా ఇంకా కూడా ఆ యొక్క స్కూల్ కోసం, అక్కడ ఉన్న విద్యార్థుల కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు 10th క్లాస్లో 10GP సాధించారంటే ముందు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఇంకా బాగా మార్కులు సాధించి సమాజంలో తల్లిదండ్రులకు మీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు తలెత్తుకుని జీవించే విధంగా చేయడం మీ యొక్క బాధ్యతగా ఉండాలని, ఆ యొక్క మహోన్నత లక్ష్యాలను మీరు ముందుగా పెట్టుకొని ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా మన పేదరికం నిర్మూలన కావాలనంటే చదువు ఒకటే ఆయుధం. మరి దానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరిగినప్పుడు మరి ఈ యొక్క పేదరికం అనేది పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, అప్పుడే మనం స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నట్టు అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ విధంగా పేదరికాన్ని నిర్మూలించాలంటే తెలివి, ప్రతిభ ఎవరికి కూడా వారికి సొత్తు కాదు. కాబట్టి గరీబులో ఉన్న పిల్లలు కూడా ప్రతిభ ఉన్నవారు ఉంటారు. కాబట్టి మట్టిలో మాణిక్యాలు గ్రామాలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు ఈరోజు ఒక IAS ఆఫీసర్, IPS కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినంటే గురుకులాలు, అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే అత్యుత్తమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చదువు ఒకటే మన పేదరికాన్ని, మన యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చగల శక్తి చదువుకుంటుంది. ఆ విధంగా మీరు మంచి లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మరొకసారి స్టూడెంట్స్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా వజ్రోత్సవాలను ఘనంగా విద్యార్థులందరికీ గాంధీ చిత్రం చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో కూడా డిఓ గారు, ఎంఈఓలు, టీచర్లు అందరూ కూడా ఈరోజు కూడా చూపిస్తున్నట్టు. ఆ విధంగా మనం ఫ్రీడమ్ ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామనంటే ఈ స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎంత గొప్ప మహనీయులు పోరాడితే ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందో నేటి భావి భారత పౌరులకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ అన్ని స్కూళ్ళల్లో కూడా పాల్గొని మన స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ, జై హింద్, జై తెలంగాణ. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఒక మంచి అత్యున్నత స్థానాల్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన జన హృదయ నేత, అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రియతమ మంత్రివర్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని మాట్లాడవలసింది. ఎందుకంటే మన వాళ్ళను మనం ప్రోత్సహించుకోవడం,
వాళ్ళని ఇంకింత గౌరవించుకోవడం, తర్వాత పూర్తి స్థాయిలో గవర్నమెంట్ స్కూల్లో చదివి మరి 10 GPA సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయమే. కొద్దిగా సౌకర్యాలు తక్కువ ఉండి కొన్ని ఇబ్బందులుండి వాటిని అధిగమించి 100% సాధించడైనా, తర్వాత ఇప్పుడు దాదాపు 48 మంది పిల్లలు 10 GPA సాధించినట్టుగా మరి మన వాళ్ళు చెప్పింది. 38 స్కూల్స్లో 100%. మరి ఈ సందర్భంగా నేను మా స్టూడెంట్స్ అందరినీ కూడా స్ఫూర్తిగా అభినందిస్తూ 100% సాధించినటువంటి హెడ్ మాస్టర్స్ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ స్కూళ్ళల్లో పనిచేసినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నిరంతర శ్రమ, తర్వాత పట్టుదల, పిల్లల పట్ల ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆసక్తి వల్లనే ఇంత మంచి రిజల్ట్ మనం సాధించుకున్నామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీకు అందరికీ మేము చాలా విషయాలు చెప్పి ఎడ్యుకేట్ చేసే అవసరం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే సమాజానికి నడక నేర్పేటువంటిది, బాటలు వేసేటువంటి వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మరి మీ పైన మరింత బాధ్యత ఎక్కువ ఉంటుంది. సరే, మనం యూనియన్లలో ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలకు ఎంత గొప్పగా విద్యను అందిస్తే మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా అంత గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే అక్షరాస్యత శాతం ఏ రాష్ట్రంలో అయితే, ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో అక్కడ చైతన్యం ఉంటుంది, అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ ఆలోచన ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి మరి ఆ దిశగా మీరు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మన ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మారినాయి. నాకు తెలిసి దాదాపు చాలా శాతం మరి అడ్మిషన్ రేట్ పెరిగింది. అడ్మిషన్ రేటు పెరిగిందంటేనే మన క్వాలిటీ పెరిగిందని మనం చెప్పుకోవాలి. క్వాలిటీ పెరగకుండా అడ్మిషన్ రేట్ కూడా పెరగదు. ఈ క్రమంలోనే కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం, అదేవిధంగా అందులో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం. ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకోవడం, దీంతో ఏవైతే స్కూళ్ళల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఉన్నాయో ఒక 3 ఫేజ్లలో కంప్లీట్ చేద్దామని దాదాపు పెద్ద సంఖ్యలో నిధులు వెచ్చించడం. 7,229 కోట్లేమో అందాదా నాకు గుర్తున్నాడు. మరి ఒక 3 ఫేజ్లలో ఇదే స్థాయిలో కనుక మనం గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టయితే ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా దాదాపుగా మరి ప్రైవేట్ రంగంలో నడిచేటువంటి కార్పొరేట్ పాఠశాలలకు నీట్గా బ్రహ్మాండంగా నడిపించవచ్చు. మరి మనకు సుశిక్తులైనటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో కావలసిన కొన్ని సౌకర్యాలు, ఆ సౌకర్యాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే బ్రహ్మాండమైన విద్య మన పిల్లలకు అందుతుంది. ఉच्च స్థాయిలో విద్య మనం పూర్తి స్థాయిలో మరి కార్పొరేట్ స్కూళ్లకు నీట్గా అందించగలిగినాడు. ఇంకేం కావాలి? పేద ప్రజలు నిజంగా కూడా వాళ్ళు ఖర్చు పెట్టేది 3 రకాల మీద, ఒకటి విద్య మీద, ఒకటి వైద్యం మీద, ఇంకా ఒకటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి విషయాల మీద. కాబట్టి ఈ 3 విషయాలు మరి ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకు అందించగలిగినాడు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినాడు. ప్రజలకు అంతకంటే గొప్ప విషయం, అంతకంటే గొప్ప అభివృద్ధి కూడా మీరే ఏమి ఉన్నదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు విద్య పట్ల చాలా గొప్పగా ఆలోచించారు, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్ననే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో 19 డిగ్రీ కాలేజీలు అనౌన్స్ చేసిన సంగతి మీకు తెలుసు. అదేవిధంగా పిల్లలు విద్యకు దూరం అవుతున్న ఎస్సీ వర్గాలలో ఆడపిల్లలు 10వ తరగతి చదువుని ఇంటికి పోతున్నారు, వాళ్ళు దూరం పోయి చదువుకోలేకపోతున్నారు. అంటే దాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళను అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ చేయడంతో పాటు మరి 30 డిగ్రీ కళాశాలను ఒకటేసారి అనౌన్స్ చేసి
విద్యా వ్యవస్థ విషయంలో చిన్న వర్గాలకు, పేద వర్గాలకు మంచి విద్య అందించాలనేటువంటి సంకల్పం మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఎంత గొప్పగా ఉన్నదో ఆలోచించవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలం మా 4 సొసైటీలకు సంబంధించిన మంత్రులను పిలిచి రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఈ అప్గ్రేడేషన్స్ అన్నీ అయినా కాలేదని తెలుసుకోవడంతో పాటు ఆ మీటింగ్లో మరి గతంలో మనకు స్టడీ సర్కిల్స్ ఉంటాయి, ఒకటే ఒక స్టడీ సర్కిల్ ఉండే హైదరాబాద్. తెలంగాణ రాగానే 10 జిల్లాలకు 10 సర్కిల్, 10 స్టడీ సర్కిల్, అదేవిధంగా అన్ని సొసైటీలలో వచ్చినాయి. అది కాక ఇప్పుడు ఏమైందంటే అసలు మనము విద్యార్థులకు చేయగలిగింది, వాళ్ళకి మంచి విద్యను అందిస్తే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు వెతుక్కుంటారు, ఆ పని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్య ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది కార్యాచరణలో కొద్ది సమయంలో వస్తుంది. మొత్తం 132 మరి స్టడీ సర్కిళ్లను అనౌన్స్ చేసినటువంటి ఘనత మన రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి వ్యవస్థ ఉండదు. అంటే ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిల్ వస్తాయి. 4 స్టడీ సర్కిల్ వస్తే ఒక్కొక్క స్టడీ సర్కిల్లో కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ కోసం వాళ్ళు, అది కానిస్టేబులే కావచ్చు లేదా గ్రూప్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఒక చదువుకునేటువంటి అవకాశం కల్పించడం అనేది మనము సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇక్కడ నేను ఒక స్టడీ సర్కిల్ తీసుకురావడం జరిగింది మన డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఒకసారి మేము వెళ్ళి చూస్తే అక్కడ ఫెసిలిటీస్ కానీ తర్వాత వాళ్ళకి అక్కడ ఇచ్చే ఫ్యాకల్టీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అది చూస్తే సంతోషం అనిపించింది. విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం మరి ఇంత గొప్పగా పనిచేస్తున్నది. తర్వాత మీరు కూడా మీ వంతుగా మరి పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు. మరింత హైయర్గా మీరు ప్రయత్నం చేయాలని, వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీరు ఆ తెల్ల కాగితం మీద ఏ గీత గీస్తే ఆ గీతనే వాళ్ళకు జీవితాంతం ఉంటుంది. తల్లి తర్వాత గురువుగా టీచరే, తర్వాత మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు మీ మాట తప్ప ఎవరి మాట వినరు. ఆ సంగతి మాకు తెలుసు. మీరు చెప్పినంటే వేదమే వాళ్ళుగా కాబట్టి అంతా మరి ఆధిపత్యం మీ మీద వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేయాలని ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయం. మా పిఆర్పి నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి. కేవలం యూనియన్ యాక్టివిటీ కాదు, ఇటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా తప్పకుండా చేయాలని, చేస్తారని మరి ఇంత ఓపిక మీరు ఉన్నారు. ఈరోజు లంచ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. మమ్మల్ని ఇంకొక మాట ఏంటంటే క్షమించాలి, మాకు అనుకోకుండా మీకు వారం 10 రోజుల ముందు ఈ డేట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఈరోజు అనుకోకుండా 2-3 కార్యక్రమాలు వచ్చినాయి. ఏమంటే ఈ వజ్రోత్సవ ఉత్సవాలకు సంబంధించి మాకు పెద్దపల్లి జిల్లా మీటింగ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నిన్నట్టు. పెద్దపల్లి జిల్లాలో మీటింగ్ పెట్టక తప్పలేదు. తర్వాత ఒకటి ప్రతిసారి వెళ్ళేటువంటి సెంటిమెంట్ మాకు అక్కడ కమాల్పూర్లో వరహాస్వామి టెంపుల్కు ఫ్యామిలీతో పోయి ఆడ 10 నిమిషాలు ఇవ్వడం వచ్చి పెద్దపల్లిలో కలెక్టర్ తీసుకున్న మీటింగ్కి వజ్రోత్సవాల అది చేసుకున్న తర్వాత ధర్మపురికి వచ్చినాం. ధర్మపురిలో కేవీ కేశవులు గారు ఒకప్పుడు ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఇక్కడ మొదటి జెండా ఎక్కించినట్టు అతనే. కాబట్టి అదొక ఈవెంట్ అయింది. మరి ఇక్కడ మేము కూడా మీతో పాటు భోజనం చేయకుండానే కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. మీ విషయంగా చాలా టెన్షన్ కూడా ఫీల్ అయినాం మేము. మరి వాళ్ళు భోజనం ఏర్పాటు చేసుకోవాలి, కంటిన్యూ అవుతుంది, వెళ్ళాలని చెప్పేసి కట్ స్టార్ట్ చేసుకుంటేనే ప్రోగ్రామ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయినప్పటికీ మీకు ఆలస్యమైంది. మరి ఈ సందర్భంగా మీరు మన్నించాలని కోరుకుంటూ మంచి కార్యక్రమం చేసుకున్న మీ అందరికీ అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా ఇది కానిస్టేబుల్ కోచింగ్, కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, ఎస్ఐ ఆస్పిరెంట్స్, తర్వాత ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి హైదరాబాద్ నుండి గుడ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళతోటి కోచింగ్ ఇప్పిస్తున్నారు. దాన్ని రఘుతమన్న గారి ద్వారా మోటివేషన్ కార్యక్రమం పోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ ముత్యాల రక్షిత, బండారి రేష్మ, మోటూరి ధరణి జిహెచ్ఎస్ గర్ల్స్ జగిత్యాల, గర్గే వైష్ణవి టిఎస్ఎంఎస్ ధర్మపురి,
ధర్మపురి, గొల్లపల్లి శరణ్య. పిలిచిన విద్యార్థులు వరుస క్రమంలో నిలిచుంటే ఇబ్బంది ఉంటుంది సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు. గొల్లపల్లి శరణ్య, ఇందారపు సాహితి, కుమారి వర్షిణి, టిఎస్ఎంఎస్ ధర్మపురి. టిఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ ధర్మపురి మధుశ్రీ, ఊపిడి మధుశ్రీ. బెయిలి మానస, జెడ్పీహెచ్ఎస్ రాజారాం. విద్యార్థులు వేగంగా రావాలమ్మా, పిలిచిన క్రమంలో నిలిచుంటే తొందరగా అయిపోతుంది. గోవిందారం, మండలో విదిత, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ రాయకల్. సోమ శ్రీలాస్య, జెడ్పీహెచ్ఎస్ భూపతి. వేముల ప్రణీత్, నిరుకుల రాహుల్, టిఎస్డబ్ల్యూఆర్ మేడిపల్లి. నిరుకుల రాహుల్, వేముల ప్రణీత్. మన్నెగూడెం, జెడ్పీహెచ్ఎస్ మన్నెగూడెం. చైత్ర దమ్మన్నపేట, పూజిత, జెడ్పీహెచ్ఎస్. అలాగే ఎన్ వైష్ణవి, మెట్ల చిట్టాపూర్ రెసిడెన్షియల్ స్కూల్. టిఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ మెట్పల్లి. మధుష, మెట్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ మెట్పల్లి. 4 విద్యార్థులు వేదిక వద్దకు రావాలి. మనుక, పిల్లలందరూ ఉండండి, మరికొన్ని నిమిషాల్లో గౌరవం. పసుపులేటి లావణ్య, మెట్ల చిట్టాపూర్. ఇబ్రహీం పడిక. హారిక ఋతిక వేదిక వద్దకు రావాలమ్మా. ఇబ్రహీంపట్నం. అలాగే విద్యార్థులు ఎవరు వెళ్ళదు. విద్యార్థులందరూ ఈ సర్టిఫికేట్స్ తీసుకున్నాక స్తంభంపల్లి, ఘటం శ్రావణి, జెడ్పీహెచ్ఎస్ ప్రియా, జెడ్పీహెచ్ఎస్ గుల్లకోట. జి హిందూ ప్రియా, జెడ్పీహెచ్ఎస్ గుల్లకోట. సృజన, బి సృజన, టిఎస్ఎంఎస్ మల్లాపూర్. ఏ వెంకట సిద్ధార్థ, టిఎస్ఎంఎస్ మల్లాపూర్. ఏ వెంకట సిద్ధార్థ, టిఎస్ఎంఎస్ మల్లాపూర్. శనిగరపు లహరి, టిఎస్ఎంఎస్ మల్లాపూర్. శనిగరపు లహరి, టిఎస్ఎంఎస్ మల్లాపూర్. వేదిక వద్ద సిద్ధంగా ఉండాలి. ప్రజ్ఞ, సృజన, వెంకట సిద్ధార్థ, లహరి. ఎస్ వైష్ణవ్, రసజ్ఞ, మెట్ల చిట్టాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్. మెట్ల చిట్టాపూర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఇద్దరు. ఫోటోగ్రాఫర్ నెంబర్ మీకు తర్వాత అందజేయబడుతుంది. విద్యార్థులందరూ మీకు ఇచ్చిన సర్టిఫికెట్స్ తో కింద కూర్చోగలరు. బద్రి మాధవ్, జెడ్పీహెచ్ఎస్ చిల్వకోడు. మనవరే కదా.
అలాగే గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ బోర్లకుంట వెంకటేష్ నేత గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జెడ్పీ చైర్మన్ శ్రీమతి గౌరవ అతిథులందరూ అరుణా మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ధర్మపురం జెడ్పీటీసీ వేదికగా వచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు ఈశ్వరయ్య గారికి, గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అనగా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు కె బాలగంగారావు, యు గంగయ్య జెడ్పీహెచ్ఎస్ వెల్గొండ, డి అన్న పంపిస్తాడు. సార్ 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 కొంచెం సార్ 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 మా ఒక్క నిమిషం నేను చెప్తా. అరే సార్ రెడీ సాగర్ సార్ ఏమే అది ఇచ్చి రాసుకున్నా